అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్ కి ఘోర విషాదం, అతను కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి మీరు రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజకీయాల్లో సీనియర్ నేతలకు ఈ మధ్య కొన్ని పార్టీల్లోని ఎక్కడా ప్రాధాన్యత కనిపించడం లేదు. ముఖ్యంగా యంగ్ లీడర్స్కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అందుకే సీనియర్స్ అంతా కూడా వచ్చే ఎలక్షన్స్కి రిటైర్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా పార్టీల నుంచి అయితే వైసీపీలో మాత్రం సీనియర్ నేతకు కాస్త పేరు బాగానే ఉన్నది. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే అయిన రాజ్యసభ సభ్యులకు అయిన పాలవలస రాజశేఖర్ నిన్నటి రోజున రాత్రి అనారోగ్యం సమస్యలతో కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. వాటి గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాజశేఖరం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆయన ఇంట్లోనే పాలకొండలో మరణించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈయనకు గత కొద్ది రోజులు శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎదురుకావడంతో కుటుంబ సభ్యులు నిన్నటి రోజున రాత్రి జేమ్స్ హాస్పిటల్కి తరలించి చికిత్స చేస్తూ ఉన్నప్పటికీ మరణించారట. రాజశేఖర్ దివంగత సీఎం వైఎస్ఆర్తో నేరుగా మాట్లాడేవారట. అలా వైఎస్ఆర్ కుటుంబంతో బంధం ఏర్పడిందట. అందుకే వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఎక్కువగా కొనసాగుతూ ఉండేవారని సమాచారం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ఈయనకు మంచి స్నేహ సంబంధం ఉండేదట. ఈయన కుమారుడు విక్రాంత్ ఎమ్మెల్సీగా కూడా, ఆయన కుమార్తె రెడ్డి శాంతి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారట. రాజశేఖర్ భార్య ఇందుమతి కూడా రేగిడి జెడ్పీటీసీ సభ్యురాలుగా కూడా కొనసాగారట. వైసీపీ సీనియర్ నేత మృతి చెందడంతో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయం వెళ్లడంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కుమారుడు విక్రామ్కు కుమార్తె రెడ్డి శాంతిని పరామర్శించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజశేఖర్ మృతికి కూడా సంతాపం తెలియజేసినట్లు తెలుస్తుంది. రాజశేఖర్ మృతి పైన వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంలో జగన్ తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.